మనం ధ్యానిద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అందరి మాట చెప్పండి, ధన్యుడు. మరలా చెప్పండి, ధన్యుడు. ఈ భూమి మీద చాలామంది ధన్యులవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజమైన సంతోషము లేదా ఆనందమునిచ్చే జీవితం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొందరు ఏమనుకుంటున్నారంటే, డబ్బు ఉంటే, ఐశ్వర్యం ఉంటే చాలా సంతోషంగా ఉండొచ్చు అని దాన్ని వెతుకుతున్నారు. ఇంకొంతమంది డబ్బుదేముంది, ఎంత డబ్బున్నా పవర్, అధికారం లేకపోతే వేస్ట్ కదా! అధికారం ఉంటేనే సంతోషం. ఏముంటే? అధికారం ఉంటే సంతోషం అని కొందరు అధికారములో సంతోషాన్ని వెతుకుతున్నారు. మరికొందరు పేరు ప్రతిష్టలు కావాలి, కీర్తి కావాలి, నా గురించి అందరూ చెప్పుకోవాలి. ఏమవ్వాలి? నా గురించి అందరూ చెప్పుకోవాలి. నా కీర్తి పెరగాలి. నా గురించి గొప్పగా చెప్పుకోవాలి. నా గొప్పతనము చాటించాలి. నా గురించి మాట్లాడాలి. అదండి సంతోషం అంటే అని అనుకుంటున్నారు. అసలు నిజమైన ధన్యత ఎప్పుడు దొరుకుతుంది? ఒక వ్యక్తి ఎప్పుడు ధన్యుడను నేను. దేవుని స్తోత్రం. వింటున్నారు కదా! నేను ధన్యుడను. ఐ యామ్ బ్లెస్డ్. డబ్బును బట్టా, అధికారమును బట్టా, కీర్తిని బట్టా, పేరు ప్రతిష్టతలను బట్టా నిజమైన ధన్యత ఒక వ్యక్తికి ఎప్పుడు కలుగుతుంది అనే విషయం గురించి దేవుడు ఈ కీర్తనలో రాయించాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు ధన్యులు? ఎవరు నిజంగా ధన్యులు? ఎప్పుడు ధన్యులు? చూడండి, ఈ భూమి మీద మనకి డబ్బు అవసరమే. ఐశ్వర్యవంతులుగా ఉండటం దేవుని చిత్తమే. మంచి పేరు కలిగి ఉండటము కూడా దేవుని చిత్తమే. మనం మంచి పేరు సంపాదించాలి. కీర్తి, ఘనత. అయితే అన్నిటికీ మించినది, అన్నీ ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పేరు ప్రతిష్టతలు ఉన్నా, అధికారం ఉన్నా, అసలైనది లేకపోతే దాన్ని బట్టి ఈ భూమి మీద జీవించిన జీవితానికి పెద్ద ప్రయోజనం ఏమి కలగలేదని అర్థం. ఒక మనిషికి నిజమైన సంతోషం, ఆనందం ఎప్పుడుంటది? దేనిని బట్టి ఈ జీవితము ధన్యకరమవుతుంది? దేనిని బట్టి ఈ భూమి మీద జీవించి ధన్యులముగా ఈ భూమిని విడుస్తాం? అది మనం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. అంతేగాని ఎవరో కొందరు చెప్పిందే కరెక్ట్ అనుకొని మనం దాని మీదే మనసు పెడుతున్నామేమో. మనం ఎప్పుడు ధన్యులమో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడు ధన్యులమో నేర్చుకుందాం. దేవుని స్తోత్రం.
ఒక మనిషి జీవితము ఎప్పుడు అది ధన్యకరమైనది, ఎప్పుడు ఒక వ్యక్తి ధన్యుడు అంటే ఇక్కడ 2 సార్లు ఆ పదం వాడబడింది. ఈ మొదటి 2 వచనాల్లో 2 సార్లు ఆ పదము వాడబడింది. యు ఆర్ బ్లెస్డ్, బ్లెస్డ్, బ్లెస్. ఈ పదము బైబిల్‌లో కొత్త నిబంధనలో కూడా ఎవరు ధన్యులు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అలా చదువుతాం గదా! అక్కడ ధన్యతలు చదువుతాం గదా! ఇక్కడ ఈ 32వ కీర్తనలో ఎవరు ధన్యులు? ఈ బైబిల్‌లో ఉన్న ధన్యతలన్నిటి గురించి ఈరోజు మనం నేర్చుకోలేం గానీ, అంత సమయం లేదు గానీ, ఈ కీర్తన వరకు కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? ఎవరు ధన్యులు? మన కళ్ళలో, మన దృష్టితో మనం చూసి ఈ లోకంలో వారు ధన్యులు, వీరు ధన్యులు అని అనుకుంటున్నాం కదా! అసలు దేవుడు ఎవరిని ధన్యులు అని అంటున్నాడు? ఎవరికి నిజమైన ధన్యత వచ్చింది అంటే, తన పాపమునకు ఆ! ప్రాయచిత్తము, తన అతిక్రమములకు పరిహారము. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. బహుశా నేను అనుకుంటున్నాను, వినాలి అందరూ. ఇటువైపే చూడండి. నేను అనుకుంటున్నాను, ఇక్కడ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని. దేవునికి స్తోత్రం. ఏమో అందరూ అని నేను చెప్పలేకపోతున్నాను. 99 లేదే 99.9 అని చెప్పడానికి మాత్రం ధైర్యం వస్తుంది. ఇంకా ఎక్కడో ఎవరో దేవుని దగ్గర ఆ ధన్యత పొందుకోలేదేమో అనిపిస్తుంది. వాళ్ళెవరైనప్పటికీ ఈ రోజే క్లియర్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. తన అతిక్రమములకు పరిహారము నొందిన అతిక్రమము ఏంటండి అది? అతిక్రమం. తిరుగుబాటు అన్నమాట. అతిక్రమం. లోపలికి ప్రవేశించకూడదు. ప్రవేశిస్తా. ఏమంటారు దాన్ని? చెప్పండి. అతిక్రమం. ఇప్పుడు ఇక్కడ బోర్డు పెట్టారు కదా! ఏమని? లోపలికి ప్రవేశించకూడదని. నువ్వెందుకు లోపలికెళ్తావు మరి? అతిక్రమం అది. దేవుడు ఒక గీత గీస్తే, ఈ గీత దాటి వెళ్ళొద్దు, మీకు ప్రమాదం ఉంది అంటే, ఆ గీత దాటటం. అతిక్రమం. దేవుని యొక్క గీత దాటటం అతిక్రమం. మనిషి అతిక్రమము, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞ, దానిని దాటటమే అతిక్రమం. ఆ అతిక్రమమే పాపం. అందుకేనంట బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మిస్సింగ్ ద మార్క్, కరెక్ట్‌గా తప్పిపోతూ ఉన్నారు. అందరూ తప్పిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అతిక్రమమునకు మరి ఏంటి పరిష్కారం? ఈ అతిక్రమము మనుషుడు చేస్తున్నప్పుడు, ఈ అతిక్రమమునకు మరి వెల ఏమిటి? పరిహారం ఏమిటి? దేవుడు అన్నాడు కదా! ఆదాము, మీరు ఈ తోటలోని చెట్లు ఫలములన్నీ తినండి. మీ ఇష్టం వచ్చినన్ని తినండి. 2 ఎందుకు తిన్నావు? 10 ఎందుకు తిన్నావు? అని నేను అడగను. ఆ ఫలాలు, ఈ ఫలాలు ఎందుకు, ఆ చెట్టు ఫలాలు ఎందుకు తిన్నారని నేను అడగను. ఆ మధ్యలో ఉన్న మంచి చెడులు అనే
ఒక వృక్షము, దాని యొద్దకు మీరు వెళ్ళకండి అని ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆదాముకి తెలుసు, అవ్వకు తెలుసు. దేవుడు తినవద్దు అని ఒక గీత గీశాడు. ఒక ఆజ్ఞ పెట్టాడాయన. ఆజ్ఞాతిక్రమమే ఏంటి చెప్పండి? మరలా చెప్పాలి. ఆజ్ఞ. ఇప్పుడు పాపం ఎలాగొచ్చిందంటే, పండును బట్టి పాపం కాదు. పాపపు పండును దేవుడు తయారు చేసి, పాపపు పండు ఇది ఎవరు తింటే ఆళ్ళకి పాపం వచ్చిద్ది కాదు, కాదు. మనం తిన్నామా? ఇప్పుడు పుట్టిన మనం తిన్నామా? మరి మనం పాపులమే ఎలాగయ్యాం? ఆ పండు తిని అరిగిపోయి ఎళ్ళిపోయింది. ఆ పండు తిన్నవాళ్ళు కూడా ఎళ్ళిపోయారు. పాపం ఎలా వచ్చింది? సంక్రమించింది అని చెప్పొచ్చు. కరెక్టే. అసలు పాపానికి కారణము ఆజ్ఞను అతిక్రమించడం. తెలిసి కూడా, తెలిసి కూడా, తెలీదనకూడదు. మనము తెలిసి కూడా చేస్తాము. అబద్ధం ఆడటం తప్పు అని తెలిసి అబద్ధం చెప్తాం అంతే. ఈ నోరు అలవాటు పడిపోయింది. చెప్పిన తర్వాత కూడా కనీసం కొంతమందికి నేను అబద్ధం చెప్పానని ఏంటది? అనిపించదు. ఇప్పుడు చెప్పింది అబద్ధమే. ఇప్పుడు చెప్పింది అబద్ధం అయినప్పటికీ కూడా నేను అబద్ధం చెప్పాననే ఒక మనస్సాక్షి కూడా పనిచేయదు. ఎందుకంటే అలవాటు పడిపోయారు. అబద్ధాలు చెప్పటం సహజము. నా బ్రతికే అబద్ధము. నేను మాట్లాడితే అబద్ధము. నోరు తెరిస్తే అబద్ధము. అబద్ధాలు చెప్పకుండా ఉండలేను. అబద్ధమే నా జీవితం. కదండీ! అయ్యో! అది తప్పు గదా! అనేది మనకి వెలిగేదెప్పుడు? ప్రియులారా, అతిక్రమమునకు పరిహారం చెల్లించాలంట. మన అతిక్రమములకు, మన పాపములకు పరిహారము, ప్రాయశ్చిత్తం జరగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడూ కూడా అతిక్రమాన్ని అతిక్రమం కాదులే, చూసి చూడనట్టుగా వదిలేసేయాలి అని అనడు. మనం అంటాం. మనం ఏమంటాం చెప్పండి? చూసి చూడనట్టు. దాని అర్థం ఏంటి అసల? అందరూ చెప్పండి. చూసి మళ్ళా చెప్పండండి. అంటే దాని అర్థం ఏంటి? చూసి చూడనట్టంటే ఏంటది? చూసామా? చూడలేదా? చూసాం గాని చూడనట్టంట. అమ్మో! ఎంత తెలివి. చూసాం గాని ఏంటది? చూడనట్టుగా ఉండాలంట. దేవుడు అట్లాంటోడు కాదండి. అది మనకు చెల్లిద్ది. మన పిల్లోడనుకోండి చూసి చూడనట్టుంటాం. వీడు పగలగొట్టాడనుకోండి చూసి చూడనట్టుంటాం. వీడు నష్టం చేసినప్పుడు నా కొడుగ్గా చూసి చూడనట్టు. పక్కనోడు లేదని "ఏయ్! భయం లేదురా నీకసల? పాడవదది." మరి నీ పిల్లోడు? అది పాడవదు. నీ పిల్లోడు చేతులు పెట్టి కెలికినా ఏం గాదు. పక్కనోడు ముట్టుకుంటే "ఏయ్! పాడైద్దది. ముట్టుకోవద్దు. పట్టుకోవద్దు." మనము చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తామేమో కానీ, దేవుడు పాపాన్ని, అతిక్రమాన్ని చూసి చూడనట్టుగా ప్రవర్తించడు. నో. దీనికి పరిహారము చెల్లించాల్సిందే. దేవుడు పాపులతో స్నేహం చేస్తాడు గానీ, పాపాన్ని మాత్రం ప్రోత్సహించడు. దేవుడు పాపులను కరుణిస్తాడు, క్షమిస్తాడు గానీ, పాపాన్ని మాత్రం పర్లేదులే నాన్న నువ్వు పాపం చేయలేదులే. నీ వరకు నువ్వు పాపం చేసినా చేయనట్టే. అది కుదరదు. అది కరెక్ట్ కాదు. మన దేవుడు అలాంటి దేవుడు కాదసల. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. దేవుని స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడు. ప్రతిదానికి లెక్కున్నది. ఆ లెక్క ఆ లెక్కకు జవాబు రావాల్సిందే. ప్రతి లెక్కకు కరెక్ట్ అయినటువంటి సొల్యూషన్ ఇవ్వాల్సిందే. జవాబు రావాల్సిందే.
అందుకనే దేవుడు ఏమని రాపిస్తున్నాడు తెలుసా? అతిక్రమమునకు ఎవరైతే పరిహారము నొందుతాడో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు, వాడు మాత్రమే ధన్యుడు. 500 ఇస్తా గానీ నా కేసు కొట్టేయి, నేను చేయలేదు అని చెప్పి రాసేసేయి అంటే పని అయిపోయింది. ఈ రాసే వ్యక్తి అంటాడు, ఇదిగోయా మరి నీ పేరు ఎక్కింది ఇక్కడ, నీ పేరు నీ లిస్టులో వచ్చేసింది, మరి నువ్వు కూడా దొంగవే అని చెప్పేసేసి లిస్టులోకి వచ్చేసింది, పేరు వచ్చేసింది. ఈ పేరు ఎట్లా తొడపాలి అంటే ఏమి లేదు, జేబులోంచి డబ్బులు దిగాని తుడిపేస్తాడు. అప్పుడు దాకా లిస్టులో ఉన్న పేరు ఆడు లేడు, అసలు ఆ లిస్టులోనే లేడు. ఆ గొడవలో రాత్రి అసలు వాడు లేడు. డబ్బులు దిగానే మన పేరు తుడిచివేయబడుతుంది. మరి దేవుడి దగ్గర డబ్బులు ఏం చేద్దాం? ఇప్పుడు ఎంత డబ్బులు పెడదాం? దేవుడికి డబ్బులు ఇవ్వగలమా మనం? దేవుణ్ణి దేనిని చూపించి దేవుణ్ణి మనము ఆశ పెట్టించవచ్చు? దేవుడు వీటన్నిటికీ అతీతుడు. సర్వలోకములు ఆయనవే. దేవుని స్తోత్రం. భూమియు దాని సంపూర్ణతయు యెహోవావే. దేవునికి స్తోత్రం. ఆయనకి బంగారం చూపించి అట్రాక్ట్ చేద్దామా? ఒరే బుద్ధి లేనోడా, బంగారం సృష్టించింది నేను, నీ కోసం, నీ ఆనందం కోసం, నీ సంతోషం కోసం ఈ భూమి ఆకాశాలను చేశాను. సమస్తము నీ కోసం. నాకేం అవసరం? నేను స్వయంభవుడను. దేవుని స్తోత్రం. దేవుడు ఏమంటాడండి? నేను స్వయంభవుడు, ఆల్ సఫిషియంట్ గాడ్. దేవుడికి ఏ కొరత లేదు అసలు. ఏదైనా కొరత ఉంటే మనకే ఉంటుంది కొరత. ప్రియులారా, ఎవరు ధన్యులు? పాపం చేసి చేయలేదని చెప్పేసి లెక్కను తుడిపిచ్చేస్తే అది ధన్యత కాదు. పరిహారము నొందితే, ప్రాయచిత్తము జరిగితే అది ధన్యత. నీ పాపమునకు, నీ అతిక్రమమునకు ప్రాయచిత్తము జరిగి ఉన్నది అని నీకు తెలుసా? అది నీకు తెలిసిన రోజున, అది నువ్వు నమ్మిన రోజున, నీ కొరకు పరిహారము చెల్లించబడింది, నీ కొరకు ప్రాయచిత్తము జరిగింది అని నువ్వు తెలుసుకున్న రోజున, ఆ విశ్వాసమును బట్టి నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. హల్లెలూయా. దీనిలో ఎక్కడ మోసం లేదు. తప్పు జరిగింది. చూడండి, కంచె దాటితే రూ. 50 జరిమానా అన్నారనుకోండి. నువ్వు కంచె దాటావు, దాటిన తర్వాత నేను రూ. 10 ఇస్తానంటే కుదరదు. కంచె దాటావు, ఎంత ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి? వాక్యం అర్థం కావట్లేదా? మరి సంతోషంగా జవాబు చెప్పండి. నువ్వు కంచె దాటకూడదు, దాటితే రూ. 50 జరిమానా అన్నప్పుడు, కంచె దాటినప్పుడు రూ. 50 కట్టాల్సిందే. నా దగ్గర రూ. 50 లేవు, నేను కట్టలేను, నేను పరిహారం చెల్లించలేను, నా పాపానికి వెల నేను చెల్లించలేను, నా దగ్గర ఆ వెల లేదు అన్నప్పుడు, పక్కనే అన్నయ్యో తమ్ముడో పరిగెత్తుకొచ్చి, మా తమ్ముడు చేసిన తప్పుకి నేను రూ. 50 కడుతున్నానండి. దేవుని స్తోత్రం. పరిహారము చెల్లిస్తున్నాను. ఆ రిడెంప్షన్, ఆ విమోచకుడు విమోచించడానికి, పరిహారము చెల్లించటానికి యేసుక్రీస్తు ప్రభు మనకి విమోచకుడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. నీ పాపమునకు, నీ అతిక్రమమునకు విమోచించడానికి, పరిహారము చెల్లించడానికి దేవుడే. హల్లెలూయా. ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమించారు, తప్పు చేశారు, పాపము చేశారు. పాపములో పడిపోయిన తర్వాత దేవునితో మాట్లాడటానికి, దేవుని ఎదుటికి రావడానికి, దేవునితో సహవాసం చేయటానికి వీళ్ళకి సిగ్గు కలిగింది. అపరాధము. అందరు చెప్పండి ఆ మాట. ఏంటండి అది? పాడండి ఆ పాట. కృప చూపి బ్రోవుమయ్యా,
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో నాపరాధములను క్షమించు అపరాధములను క్షమించు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మనం? అపరాధులం. తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి అపరాధులం అవుతాం. ఈ అపరాధ భావము జీవితాంతం వెంటాడుతుంది దేవుని బిడ్డలారా. ఆదాము అవ్వలు సిగ్గుతో తల వంచుకున్నారు. అపరాధ భావం అది. వారు చేసిన తప్పిదమునకు వారు తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నారు. ఎవరైనా సరే అంతే, దొరికిన తర్వాత తలదించుకుంటారు. ఎవరినైనా పట్టుకెళ్తుంటే చూడండి ఒకసారి, ఎట్లా వెళ్తారు వాళ్ళు? తల ఎత్తుకొని వెళ్తారా? తప్పు దొరికిన తర్వాత, నేరము పడిన తర్వాత, శిక్ష పడిన తర్వాత వాళ్ళు తలెత్తుకొని వెళ్ళరు. ఇంకా కనపడతానేమో ఈ మెడ ఎంత వచ్చి, సాధ్యమైతే ఏదైనా ఇస్తే కప్పేసుకుంటారు. ముఖం మాత్రం కనపడనీరు. ఏం కనపడిరండి? మొహం లోపల లేదా ఏంటి? కప్పుకున్నంత మాత్రాన వాళ్ళే కదా, వాళ్ళే. కానీ ముఖం మాత్రం కనపడనీరు. ఈ తప్పు చేసేటప్పుడు దొరకనంతకాలం, దొరికిన తర్వాత ఆ ముఖం చూపించు. దేవుని ఎదుటికి రావడానికి ముఖం చూపించడానికి ఆదాము అవ్వలకి చల్లట్లా. మనం వెళ్ళొద్దు, అది ఆయన అటు వస్తున్నాడు, మనం వెళ్ళొద్దు. అతిక్రమము చేశారు, పాపములో పడిపోయారు. ప్రియులారా, తన అతిక్రమమునకు, తన పాపమునకు విడుదల రావాలా? లేకపోతే ధన్యత లేదు. ఈ భూమి మీద ఎంత గొప్పవాడైనా సరే, ఎంత మహాత్ముడిగా పిలువబడుతున్నప్పటికీ వాని పాపమునకు, వాని అతిక్రమమునకు పరిహారం చెల్లించబడినప్పుడు, వాని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము జరగనప్పుడు వారు ధన్యులు కాదు. వారు ధన్యులు కాదు. వారు ఏ పేరు పెట్టి పిలుచుకున్నప్పటికీ, ఎంత గొప్పవాడండి ఆయనని ఎంత పిలిచినా తన పాపమునకు పరిహారము చెల్లిన విషయము అది సంపాదించుకోకపోతే, ఎక్కడ పరిహారము దొరికిందో, ఎక్కడ ప్రాయశ్చిత్తం జరిగిందో, తన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన వారిని గనక వారు సంపాదించుకోకపోతే ధన్యులు కాదు, ధన్యులు కాదు. ఎంత బాగైనా జీవించండి మీరు. రోజుకు ఒక శారీ కట్టండి, రెండో రోజుకి ఆ శారీ కట్టుకోకుండా ఉండండి. కొంతమంది ఉన్నారు ఈ భూమి మీద, మన దేశంలో ఉన్నారు చాలామంది కదా, ఉన్నారా లేదా? ఈరోజు కట్టిన చీర రేపు కడతారా? చీర అంటున్నానంటే ఎక్కువ సిస్టర్స్ ఉన్నారు అని, ఓకే. అందరు ఎవరైనా పురుషులైనా ఒకటే. వాళ్ళకి అవసరత లేదు. ఈరోజు కట్టింది వదిలేస్తారు, ఇక అంతే, రేపు ఇంకోటి. వాళ్ళు ధన్యులా? అమ్మో ఆమె ఈరోజు కట్టించారు, రేపు కట్టదండి అని మీరు అనుకుంటారు. అది కాదు ధన్యత. తన పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగిందని, తన అతిక్రమమునకు పరిహారము జరిగిందని వాళ్ళు చెప్పగలరా? కానీ ఇక్కడ కూర్చున్న నీవు నేను చెప్పగలం. దేవుని స్తోత్రం. అనేకులు చెప్పగలరు. ధన్యులండి, ధన్యులు. దేవుడు చెప్తూ ఉన్నాడు దావీదు ద్వారా, తన జీవితం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఎవరు ధన్యులో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటిని చూసి మీరు మోసపోవద్దు. మీరు ధన్యులయ్యేటటువంటి మార్గం నేను చెప్తున్నాను. మీ అతిక్రమములకు పరిహారము పొందుకోవాలి. దేవుని స్తోత్రం. మీ పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. మీరు ధన్యులు. అలాగే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు
ఎవరంట? ఎవరంట? యెహోవా చేత చెప్పాలి. ఎంచబడటం అంటే ఏంటి? దేవుడు నిన్ను నిర్దోషి అని ఎంచడం, లెక్కించడం. దేవుని స్తోత్రం. లెక్కలు మారాలి. దేవునికి స్తోత్రం. దేవుడే నిన్ను నిర్దోషి అని అనాలంట. దేవుడు ఒక వ్యక్తిని నిర్దోషి అని అన్నట్లయితే చాలు. అలా నిర్దోషి అని అనిపించుకోవడం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఆత్మలో కపటము లేనివాడు. ఈ మాటలన్నీ అర్థమవుతున్నాయా? దేవుడు చెప్పాలి నీవు నిర్దోషివి అని. నేను మరలా అడుగుతున్నాను, దేవుడికి ఏమిస్తే చెప్తాడు నిర్దోషి అని? మనము వాస్తవంగా దోషులము, మరి మనలను నిర్దోషులుగా చెప్పాలి దేవుడు అంటే మనం దేవుడికి ఏమిద్దాం? కొన్నిసార్లు అంటాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకున్న ఆస్తి అంతా రాసిచ్చేస్తాను, నన్ను బ్రతికించు. ఆయన అంటాడు కదా, నేనేమన్నా దేవుణ్ణా? నువ్వు నాకు 10 కోట్లు ఇచ్చినా బ్రతకడము చావడం అనేది నా చేతిలో, నేను ప్రయత్నం చేస్తా అంతే. నాకు తెలిసిన జ్ఞానం అంతా ఉపయోగించి ఆ వైద్యాన్ని చేస్తా. నువ్వు బ్రతుకుతావో లేదో నా చేతిలో లేదు. నేను అలా చేయలేను. దేవుడు ఒక పాపిని, ఒక దోషిని నిర్దోషిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక పాపిని పరిశుద్ధుడుగా చేయగలడు. ఒక పాపిని తన పాపమంతటిని తీసివేసి తనను పరిశుద్ధుడుగా మార్చగలిగిన శక్తిమంతుడు దేవుడు గనుక, ఎవరైతే దేవుని చేత నిర్దోషులుగా ఎంచబడతారో దేవుని స్తోత్రం, వారు ధన్యులు. ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. దేవుని స్తోత్రం. చూడండి, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, వారి మాటల్లో కపటమును గమనించలేక ఇంకొంతమంది మోసపోతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని అన్నారు అనుకోండి ఎవరైనా, అప్ప మనోడే. ఇప్పుడు ఎట్లాంటి మోసాలు జరుగుతున్నాయో తెలుసా? పాస్టర్ గారులను కూడా డుమ్కి కొట్టిస్తున్నారు. వందనాలండి, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, అయ్యగారు అని తెలిసిన వాళ్ళలాగా ఫోన్ చేస్తారు. వీళ్ళ దగ్గర లాగాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా లాగేస్తారు కదా. ప్రైజ్ లార్డ్ చెప్పగానే, వందనాలు చెప్పగానే ఎక్కడికి జారిపోతామంటే అక్కడ జారిపోతాం. దేవుని పేరు చెప్పగానే, లేదా మెడలో సిలువ వేసుకొని రాగానే ఎక్కడ జారిపోతామంటే అక్కడ జారిపోతాం. ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసు. ఎంత ఘోరం. ఆత్మలో కపటము లేనివాడు. చాలామంది జీవితము కపటపు జీవితం. ఏ జీవితం అండి? కపటం. జీవితం అంతా కపటం. వారి మాటల్లో కపటం ఉంటుంది, వారి ఆలోచనల్లో, వారి యొక్క ఉపదేశాల్లో కపటం ఉంటుంది. కపటము లేకుండా ఉండాలా. దేవుని స్తోత్రం. నతానియేలును చూసిన తర్వాత, నతానియేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఇదిగో ఇశ్రాయేలీలో ఏమంటాడు అక్కడ ప్రభు? అతని యందు ఏ కపటం లేదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అబ్బా,
కపటం లేని వాళ్ళు ఉన్నారండి, ఎందుకు లేరు? ఉన్నారు. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగానే చెప్తారు. దేవుని స్తోత్రం. ఇతనిలో ఏ కపటము లేదు అన్నాడు యేసయ్య నతనయేలుని చూడగానే. కపటము లేదు. ఒక వ్యక్తి సమాజ మందిరానికి వచ్చి, ప్రభువా, నేను దినమునకు 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను, వారమునకు 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ఎన్నో గొప్ప గొప్ప కానుకలు నీకు ఇస్తున్నాను అని తన నీతిని ప్రకటించుకుంటున్నాడు దేవుడి దగ్గరకు వచ్చి. అతడు పరిసయ్యుడు. అతడెవరు? పరిసయ్యుడు. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాను, నేను ఎంతో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను ప్రభువా, అయ్యా నువ్వు చెప్పింది అన్నీ చేస్తున్నాను ప్రభువా, నాలో ఇక ఏ లోపం లేదు ప్రభువా అని అంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఓకే ఓకే ఓకే. సుంకరి వచ్చాడు ఈ లోపు. సుంకరి వచ్చి తల ఎత్తడానికి కూడా ప్రభా నాకు ధైర్యం చాలటం లేదయ్యా, నీ దగ్గరకు వచ్చి ప్రభా తలెత్తుకొని మాట్లాడలేకపోతున్నాను, నేను ఘోరమైన స్థితిలో ఉన్నాను ప్రభా, నేను ఎన్నో అపరాధములతో ఉన్నాను ప్రభా, నా పాపములు ప్రభా అని ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. చివరికి దేవుడు ఎవరిని అంగీకరించాడంట? సుంకరి ప్రార్థన అంగీకరించబడింది. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరండి కపటం? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యథార్థత లేకపోతే, దేవునితో మాట్లాడేటప్పుడు యథార్థత లేకపోతే, ప్రార్థన చేసేటప్పుడు యథార్థత లేకపోతే, ఆరాధించేటప్పుడు యథార్థత లేకపోతే అది ఎలా అంగీకరించబడిద్ది అనుకుంటాం మనం? ఎన్ని ప్రార్థనలు తుస్సన్నయ్యో. కొన్ని క్రాకర్స్ పేలవు కదా, దీపావళికి క్రాకర్స్ పేలుస్తారు కదా, పేలుతాయా? ఎందుకని చెప్పండి అమ్మా. తడిసి ఉంటాయి కదా. కొన్ని టపాసులు పేలవు, తుస్ అంటాయి. ఇక్కడ మంట ముట్టించి అబ్బో పేలిద్ది పేలిద్ది అని దూరంగా పరిగెడితే అది ఎంతసేపు చూసినా పొగే వస్తూ ఉంటుంది, పేలది. అలాగే మన ప్రార్థనలు పేలవు, మన ఆరాధన కూడా పోదు. ఎప్పుడో తెలుసా? నీ లోపల యథార్థత లేనప్పుడు. కపటంగా ఆరాధిస్తూ ఉంటే, నువ్వు చేతులు ఎత్తడం కూడా నిజంగా చేతులు ఎత్తట్లేదు, కానీ ఏదో మనస్ఫూర్తిగా నువ్వు ఏదైనా చేయనప్పుడు అది చల్లదు. ఎవరు ధన్యులంటే దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కాదు, కపటం లేని వాళ్ళు. ప్రభువా, నా పరిస్థితి ఇదయ్యా, నా ఆలోచన విధానం ఇదయ్యా, నా నడక బాగాలేదయ్యా, నీ మీద నాకు విశ్వాసం కలగలేదయ్యా, నిజంగా నేను ఇంకా నమ్మడం లేదయ్యా, కానీ అందరి దృష్టిలో మాత్రం నేను గొప్ప విశ్వాసిగా కనబడుతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. కపటం ఉండకూడదండి. దేవుని స్తోత్రం. నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు ప్రభువా, నాలో నిజంగా అంత తీవ్రత లేదయ్యా నిన్ను వెంబడించే కదండి. మనం ఎవరిని మెప్పించడం కోసం, ఎవరి మెప్పు కోసం, మన మెప్పు కోసం మన భక్తి చేస్తున్నామా? ఎవరి మెప్పు కోసం మన భక్తి? దేవునికి అంగీకరించబడితే చాలు. హల్లెలూయా. మనుషులు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, నేను నా దేవుని ఎదుట నేను యథార్థంగా ఉంటాను, నా ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటాను, సరిదిద్దుకుంటాను. వాళ్ళు ధన్యులు. దేవుని స్తోత్రం. వాళ్ళే ధన్యులు. అటువంటి వారిని దేవుడు చూసి నిర్దోషి అని రాసేస్తాడు. ఒక్కసారి దేవుడు నిర్దోషి అని ఎంచిన తర్వాత సమస్య లేదు ఇక. హల్లెలూయా. దేవుని చేత నిర్దోషి అని అనిపించుకోవడం అది ధన్యత. దేవుని బిడ్డలారా, మనము ఈ 2 మాటలను తీసుకొని ఈరోజు ప్రభువా
బ్రతికితే యథార్థంగా బ్రతుకుతానయ్యా. దేవుని స్తోత్రం. మాట్లాడితే యథార్థంగా మాట్లాడతానయ్యా, లోపల కపటం పెట్టుకోను ప్రభువా. నీ దృష్టిలో అంగీకరించబడితే చాలు ప్రభువా. ఇదిగో నా పాపమునకు పరిహారము నేను చెల్లించలేను గనుక నువ్వు వచ్చావు నా కొరకు. హల్లెలూయా. చెల్లించాడండి యేసు ప్రభు, పెనాల్టీ చెల్లించాడా? మన పాపముల కొరకు పరిహారం చెల్లించాడా? ఏం మరి అలా ఉన్నారేంటి? మీకు ఆ నమ్మకం లేదా? ఇంకా మీ పాపములు పెనాల్టీ, ఆ పరిహారము చెల్లించారనే విశ్వాసము. యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి నీ పాపములకు, నీ అతిక్రమములకు ఆయన పరిహారము చెల్లించాడు, ప్రాయచిత్తమైపోయాడు. దేవునికి స్తోత్రం. ఆయన బలి అయిపోయాడు. యేసు ప్రభు మనుష్యుల పాపముల కొరకు ఆయన బలి అయిపోయాడు, తన పరిశుద్ధ రక్తాన్ని. ఏ పాపము ఎరగనివాడు. దేవునికి స్తోత్రం. కొరింథీ పత్రికలో ఒక మాట చదవండి, అద్భుతమైన మాట. 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2:21. 2వ కొరింథీ పత్రిక, కొరింథీ రాసిన 2వ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అసలు పాపమే ఎరగనటువంటి ఆయన మన కొరకు పాపముగా, అంటే మనందరి పాపము ఆయన తీసుకున్నప్పుడు ఆయన పాపిగా వేలాడుతున్నాడు సిలువలో. ఎవరి పాపము అది అంటే నీ పాపం, నా పాపం. పాపం ఎరగని వాడు పాపానికి పరిహారము చెల్లించాడు, ప్రాయచిత్తమైపోయాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ విశ్వాసమును బట్టి నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడతావు. ఈ విశ్వాసము నీకు రక్షణ అవుతుంది. ఈ విశ్వాసాన్ని బట్టి నిత్యము అనుదినము ప్రభువా నా పాపములకు పరిహారము చెల్లించిన వాడవు, ప్రాయచిత్తమైన వాడవు. నిన్ను విడిచి నేను ఉండలేను ప్రభువా, నిన్ను ప్రేమిస్తాను, నిజంగా నిన్ను వెంబడిస్తానయ్యా, నీ మాట వింటానయ్యా, నీ చిత్తాన్ని చేస్తానయ్యా. ధన్యులు, హల్లెలూయా, వారు ధన్యులు. ధన్యులు, ఎంతో ధన్యులు, యేసయ్యను కలిగిన జీవితములు. అంతేనా? ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము. నూరు రెట్లు ఫలముండు వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము. ఎందుకు ధన్యులమవుతున్నారు? ఎవరు ధన్యులవుతున్నారు? యేసయ్యను కలిగిన వారు ధన్యులు ఎలాగవుతున్నారంటే, యేసయ్యను బట్టే అతిక్రమమునకు పరిహారం చెల్లించబడింది. యేసయ్యనే పాపములకు ప్రాయచిత్తమయ్యాడు. దేవుని స్తోత్రం. యేసయ్య లేకుండా నాకు ధన్యత కావాలంటే నమస్కారం. ఏమి లేకుండా, యేసయ్య లేకోకుండా నాకు ధన్యత, నేను ధన్యుని అవ్వాలనుకుంటున్నానంటే అవ్వదది. దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య లేకోకుండా నేను ధన్యుడిని కావాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతిక్రమమునకు పరిహారము చెల్లించక్కర్లా, పాపమునకు ప్రాయచిత్తము జరగక్కర్లా.
అవన్నీ తప్పించేసుకొని జంప్ అయిపోయి ధన్యుడైపోతానని అర్థం. అది జరగని పని. ప్రతి పాపి తన పరిహారము కొరకు, ప్రాయశ్చిత్తము కొరకు యేసయ్య దగ్గరికి రావాల్సిందే. అప్పుడే ధన్యత. అందుకే యోహాను భక్తుడు ఏమన్నాడో తెలుసా? బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువును చూసి ఏమన్నాడో తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఎవరండి నీ పాపాన్ని మోసుకొని వెళ్ళిపోయేది? దేవుని చిత్తం అయితే వచ్చే యూత్ మీటింగ్లో గుర్తు చేయండి. నేను ఒక స్కిట్ రాస్తాను. ఈరోజు ఉదయం వచ్చింది. ఒక మనిషికి ఎటువంటి పాపం అనేది ఎలాంటి భారముగా ఉంటుందో సింపుల్గా అర్థం చేసుకునేటట్లుగా, ఒక మనిషి పాప భారముతో ఎలా ముందుకు వెళుతున్నాడో ఆ భారం ఎలాగుంటుందో. ప్రియులారా, లోక పాపమును మోసుకొని వెళ్ళే నీ పాపము నీ మీద లేకుండా ఇటియమ్మ ఆ సంచి అని అడిగితే ఎవరన్నా నీకెంత సంతోషం. 2 సంచులు రెక్కలు లాగుతున్నాయి. పడమటి సెంటర్ నుంచి ఇంటికి నడిచి రావాలి. బియ్యం తెస్తా ఉంటారు కొన్నిసార్లు సిస్టర్స్. రేషన్ బియ్యం తెచ్చుకుంటారు కదా, మొయ్యలేక రెక్కలు పక్కన ఎవరో వచ్చి ఆ సంచి ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది? 2 చేతులు ఎత్తి దండం పెడతాం. అయ్యా, ఇట్లాగే కనుక వెళ్తే నా రెక్క జారిపోయేది. నాకు భలేగొచ్చి ఆదుకున్నావు బాబు. నా భారమంతా, నా బరువంతా తీసేసావు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది నీ మీద ఉన్న ఆ పాపపు మూటను తీసి తన మీద వేసుకొని వెళ్ళటానికి. హల్లెలూయా. పరిహారము, ప్రాయచిత్తము చేసిన వాడు ఆయనే మన విమోచకుడు. ఎవరైతే యేసయ్యను ఆశ్రయిస్తారో వారు ధన్యులు. ఆశ్రయించిన మనము ధన్యులము. మనము నిత్యము ప్రభు వైపుకు చూస్తూ పరిశుద్ధతలో కొనసాగాలి. హల్లెలూయా. మన పాపమునంతా తీసివేసి క్షమించిన ఆ ప్రభువుని, ఆ పరిశుద్ధుని వెంబడిస్తూ ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. మనము వెలుగులో నడుచుతూ ఉంటే ఆయనతో భలే ఉంటుంది సహవాసం. మనం మరలా చీకట్లో నడుస్తూ ఉంటే సహవాసం పోగొట్టుకుంటాం. సహవాసం దెబ్బతింటది. మనం వెలుగులో ఆయన వెలుగులో నడిచి ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడుచున్నట్లయితే అన్యోన్య సహవాసం. చెప్పండి అందరూ. యేసు ప్రభు అంటే ఇష్టమేనా? ఇష్టమైతే ఆయనతో అన్యోన్య సహవాసం కావాలి. ఆ అన్యోన్య సహవాసము కలిగి ఉండినట్లుగా నిత్యము దేవుని వాక్యానికి లోబడుతూ పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకుంటూ మనము ఈ భూమి మీద ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. చాలామందికి యేసయ్యను వెంబడించడం అంటే కష్టమైపోతుంది ఈ చివరి దినాల్లో కదా. బ్రదర్ చెప్తున్నారు కొన్ని చర్చీలు చాలా మూతబడినట్లుగా కనబడుతున్నాయి అన్న. తనకు అది బాధ కలిగించింది. ఆ దృశ్యం తనకు నొప్పిని కలిగించింది. అయ్యో, ఇది చర్చియే కానీ మూతబడిపోయిందేంటి? నిజమే. అంత్యదినాల్లో ఏం జరగబోతుందో తెలుసా? అనేకులు చల్లారిపోతారు అంతే. ప్రేమ ఉండదు. దేవుని పట్ల ప్రేమ ఉండదు. తోటివారి పట్ల ప్రేమ చల్లారిపోతుంది. విశ్వాసహీనులై, విశ్వాస భ్రష్టులై. ఎవరిని భ్రష్టుడు అంటారు? మొత్తం ఏమీ లేకుండా ఖాళీ అయిపోతే భ్రష్టుడు. ఆ పదం వాడబడింది బైబిల్లో. విశ్వాస భ్రష్టులైపోతారంట. ఏమవుతారండి? ఏముండదు మీకు. ఇంట్లో అన్నం ఉండదని నేను చెప్పట్లా. ఇంట్లో అన్నం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. విశ్వాసం ఉండదు. భయంకరమైనటువంటి కరువు భౌతికంగా మాత్రమే కాదు, భౌతికమైన కరువు కంటే భయంకరమైన కరువు ఒకటి రాబోతుంది ఈ అంత్యదినాల్లో. అదేంటో తెలుసా? ఏటది?
ఆత్మ సంబంధమైన ఆహారమే దొరకదు అసలు. ఆ కరువు రాబోతుంది. సమృద్ధిగా ఆహారం పెడుతున్న రోజులు ఇవి. దేవుని కృప, దేవుని స్తోత్రం. దొరకదు రేపొద్దున. రేపొద్దున దొరకదు. అయ్యా ఇక్కడ ఎవరన్నా ఈ ప్రాంతంలో ఒక పాస్టర్ గారన్నా దొరుకుతాడా? నాకు ఒక్క మాట దేవుని మాట చెప్పటానికి ఎవరైనా ఒకరైనా ఉన్నారంటే కష్టం. చెప్పినప్పుడు లేనప్పుడు దొరకని రోజు కావాలంటే దొరకదు. ఎంత మంచి రోజుల్లో మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకే ఇప్పుడే సాధ్యమైనంత వరకు మనము దేవుని నుండి పొందుకొని బలపడిపోవాలి. హల్లెలూయా. జక్కయ్య జీవితంలో ఏమన్నాడు? మూసేయండి బైబిల్లో. ఏమన్నాడు జక్కయ్య? అయ్యా, నేనెవరి దగ్గర అయితే అన్యాయముగా దేన్నైనా తీసుకొని ఉంటే వారికి నేనేం చేస్తాను ఇప్పుడు? 4 గంటలు చెల్లించేస్తానయ్యా. యేసయ్య అడిగాడా? అసలు ఏ పాపం గురించైనా యేసయ్య మాట్లాడాడు ఆ రోజు? మాట్లాడినట్టుగా రాయబడి ఉందా? జక్కయ్య, నువ్వు చాలా భయంకరమైన పాపిష్టోడివంట, నీ దగ్గరకు అనవసరంగా వచ్చానయ్యా, నేను పొరపాటు పడ్డాను, నీ దగ్గరకు రాకుండా ఉండాల్సిందని అన్నాడా? జక్కయ్య దిగిరా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీ ఇంట్లో బస చేయాలని వచ్చాను ఈరోజు. గబగబా దిగొచ్చాడు, ఇంట్లోకి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత యేసు ప్రభు జక్కయ్య పాపపు జీవితం గురించి ఏమన్నా మాట్లాడా? మాట్లాడకుండానే జక్కయ్య తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. చాలామంది యేసయ్య దగ్గర ఇలా చేయటంలా, ఏదో కప్పాలని చూస్తూ ఉంటున్నారు. కప్పుకోండి. ఎంతకాలం కప్పుతారో మీ తప్పుని, మీ దోషాన్ని కప్పుకోండి. మీకు ఏదైనా సరే నేను ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు అనిపించినప్పుడు వచ్చి చెప్పొచ్చుగా, యేసయ్యా నన్ను క్షమించు, నా ప్రవర్తన తీరు కరెక్ట్ కాదు. ఒప్పుకోవచ్చుగా, ఏమైందండి? చాలామంది కప్పుకుంటా ఉంటారు. ఎంతకాలం కప్పుతారు? కప్పండి. వాళ్ళు ధన్యులు అవ్వరు. ఆ కింద వచ్చిన వాళ్ళు ఏముంది? నా దోషమును దావీదేమంటాడు? 3-4 వచనాలు చూడండి ఒకసారి, ముగించేసుకుందాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. నీ ఎదుట నా పాపమును ఏం చేశాడంట? ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని. నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. ఆ, నీవు అలా నా అనుకోవాలా? యెహోవా సన్నిధిని ఏమనుకోవాలండి? నా అతిక్రమములను ఒప్పుకొందునను ఒప్పుకొందునని అనుకొంటిని. ఇది నేను చేసిన పని. ఆయన కూడా కొద్ది రోజులు కప్పేశాడు. ముందు చేసిన పని అదే. ఇతడు వ్యభిచార పాపములో పడిపోయాడు. వేరే పురుషుని యొక్క భార్యను ఆశించాడు. ఏం చేశాడో తెలుసా? దావీదు తన భర్తను కూడా చంపించేశాడు. ఆ తర్వాత మౌనంగా పిల్లి పాలు తాగి ఏం చేసింది? అలాగున్నాడు అనమాట దావీదు కూడా. నాతాను అనే ఒక ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళి దావీదుకు ఒక స్టోరీ చెప్పాడు. ఇలాంటి తప్పు చేసిన వాడిని ఏం చేయాలి దావీదా అనగానే వాడిని చంపేయాలని చెప్పాడు. అబ్బా, ఏమన్నాడండి? వాడిని ఏం చేయాలి? అట్టంటోడిని చంపేయాలా? అబ్బో, మనం కూడా భలే తీర్పు తీరుస్తాం కదా. కొన్నిసార్లు మన జడ్జిమెంట్స్ ఏంటంటే, అమ్మో, అదే జడ్జిమెంట్ ఇటు తిరిగింది అనుకోండి, ఆ రోజు అదే జరిగింది దావీదు జీవితంలో. దావీదు తప్పు చేసి మౌనంగా ఏమెరగనట్లుగా భలే తెలివి ఉపయోగించా నేను అనుకుంటున్నాడు. నీ తెలివా, నీ బొందా? వస్తున్నాడు నాతాను ప్రవక్త, దేవుడు పంపించాడు. నువ్వు పెద్ద తెలివి గలవాడిని అనుకుంటున్నావా? నువ్వు రాజు కాబట్టి నువ్వు ఎవరికి తెలియకోకుండా
మూడో కనుకు తెలియకోకుండా ఊరియాని చంపించేసేసి ఆయన భార్యను తెచ్చేసుకొని నన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరో, నేను రాజును కదా అని అనుకుంటున్నావా? ఉండు 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 ఉండు, ఒక్క నిమిషం ఉండు. అయ్యా దావీదు, ఒకడికేమో 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికేమో ఒకటే గొర్రె ఉంది. ఆ ఒక్క గొర్రెను ఆ గొర్రెను ఈ 100 గొర్రెలోడు తీసుకొచ్చేసాడయ్యా. ఏం చేయాలా? చంపేసేయాలండి. ఏం చేయాలా? చంపేసేయాలి. అది నువ్వే అన్నాడు. అది నువ్వే. నువ్వు చేసిన పనేంటి? దావీదు, యెహోవా సన్నిధిలో నా పాపమును ఒప్పుకొందును అనుకొంటిని. నేను ఒప్పుకుంటాను. నాకు నెమ్మది లేదు. ఆ పై వచనంలో నెమ్మదే లేదంటాడు. నేను మౌనంగా ఉన్నాను గనుక ఆ మౌనము నన్ను నన్ను క్షీణించిపోతని అన్నాడు. జాగ్రత్త. ఎవరైనా సరే మౌనంగా ఉన్నారంటే మీ ఎముకలు ఆ! పర్లేదండి, అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, ఎముకల డాక్టరు. ఎళ్ళండి. అది ఎముకల డాక్టర్ బాగు చేసేది కాదది. మౌనంగా ఉంటే, పాపం చేసి కప్పుకుంటూ ఉంటే, పాపాన్ని ఒప్పుకోకుండా, సరిదిద్దుకోకుండా ఎప్పుడు కఠినంగా హృదయాన్ని కఠినంగా పెట్టుకొని ఉంటే క్షీణించిపోవడమే. దావీదుకి అర్థమైంది. నేను పోయేటట్టున్నాను, ఇప్పుడన్నా ఒప్పేసుకుందాం దేవుడి దగ్గరికి వెళ్ళని. ఒప్పేసుకున్నాడు. పరిహారము, ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. ధన్యుడైపోయాడు. హల్లెలూయా! హల్లెలూయా! ధన్యుడైపోయాడు. దేవుని బిడ్డలారా, మనం ఆశ్రయిస్తే ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. ఆ మాట కూడా ఉంది కదా అక్కడ. నిన్ను నమ్మిన వారి మీద నీ కృప ఆవరించును. యెహోవా యెహోవా యందు వారిని ఆ, కృప ఆవరించుచున్నది. కృప ఆవరించుతున్నది. ఆయన యందు నమ్మకం ఉంచితే కృప. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. గనుక ఏ విషయం కప్పుకోబాకండి. దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరకు వచ్చి ఒప్పేసుకోండి. ఒప్పుకొని మరలా అలాగే జీవించకండి. కొత్త జీవితం, ఎప్పుడు క్రొత్త జీవితం కోరుకుందాం. హల్లెలూయా! ప్రతిరోజు ఒక నూతనమైన జీవితం నాకు కావాలి ప్రభు అని అడుగుదాం. లోకం ఎలా పోతే మీకెందుకు? మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారిగా ధన్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం.